హలో హాయ్ అండి, వెల్కమ్ టు భావికాస్ వండర్లాండ్ ఛానల్ అండి. హెడ్ భావిక 8732. నేనైతే బనానా ప్యాన్ కేక్ చేసి చూపిస్తున్నానండి. మీ ఇష్టం అండి. మీకు బనానా ఇష్టం లేకపోతే ఈ విధంగా ఏదైనా తీసుకోండి. చాక్లెట్ కూడా తీసుకోవచ్చండి బనానా ఇష్టం ఇది లేనోళ్ళు. చూడండి, బనానా ఒక రెండు చిన్న 3 బనానా, చిన్న బనానా కాబట్టి 3 తీసుకొని కట్ చేసుకున్నా. పెద్దదైతే 1.5 తీసుకోండి. ఒక 3 స్పూన్లు చక్కెర తీసుకున్నానండి. బనానా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వేరే చాక్లెట్ అట్లా తీసుకోవచ్చండి ఆ ప్లేస్లో. లేదంటే ఏమి వేయకుండా కూడా ఇట్లా పాలు ఇది వేసి కూడా చేసుకోవచ్చండి. గోధుమ పిండి, బేకింగ్ సోడా, షుగర్ పౌడర్ వేసి నెయ్యి వేసి మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. పాలు వేసి చూడండి మిక్సీకి వేస్తున్నాముగా. తెలుసు కదండి, బనానా కట్ చేసుకున్నాను కొన్ని పీసులు, 2-3 బనానాలు, చిన్న బనానాలు. పెద్దవి అయితే 1.5 సరిపోతుందండి నేను తీసుకునే క్వాంటిటీకి. ఇంకా షుగర్ వేసుకున్నాను, పాలు వేసుకున్నాను, మిక్సీకి వేస్తున్నాను చూడండి. అది అంతా మెల్ట్ అయ్యి అంతా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకునేసినాను చూడండి. ఇంక ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నానండి. మామూలుగా అయితే అందరూ మైదా తీసుకుంటారు. మైదా అంత హెల్త్కి మంచిది కాదని పిల్లలకి ఇది తీసుకున్నా. బేకింగ్ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే అది ప్యాన్ కేక్ లాగా వస్తుంది. బాగా పొంగుతుంది కేకు, స్మూత్గా ఉంటుంది. అది బాగా 1.5 స్పూన్ అట్లా వేసుకోండి, మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే ఫ్రిడ్జ్లో ఉండింది కాబట్టి ఫుల్ స్పూన్ తీసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. నెయ్యి, బేకింగ్ సోడా వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ ఉంటుందండి. బనానా ఇష్టం లేని వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ అయినా తీసుకోండి. ఆ బనానా ప్లేస్లో చాక్లెట్ తీసుకోండి. లేదంటే ఏం అవసరం లేదండి. మిల్క్, బేకింగ్ పౌడరు, షుగర్ పౌడరు, గోధుమ పిండి, నెయ్యి వేసుకొని కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చండి. ప్యాన్ కేక్ బాగా వస్తుంది. మిల్క్, పాలు వేసుకొని చూడండి. స్ప్రెడ్ చేయకూడదండి. ఈ విధంగా ఒక గంట వేసి అట్లే వదిలేయాలి. అది ఎంతవరకు అది స్ప్రెడ్ అవుతుందో అంతవరకు అదే కానివ్వండి. ఎందుకంటే చిక్కగా ఉండాలండి, పలసగా ఉండకూడదు. ఇది బాగా చిక్కగానే ఉండాలా. మనం బజ్జీ పిండి కలిపితే ఎట్లుంటుంది ప్యాటరు, ఆ విధంగా ప్యాటర్ చిక్కగా ఉండాలండి. బజ్జీ పిండి లాగా ఉండాలా, చిక్కగా. ఇంకా ఈ విధంగా వేసుకుని చూడండి, కాలింది. నేను ఇది చేసుకున్నాను. సిమ్లో పెట్టుకోండి. స్టవ్ అయితే ఫుల్లో పెట్టద్దండి. ఫుల్లో పెడితే తొందరగా మాడిపోతుంది ప్యాన్ కేకు. పైన అదంతా కుక్ అయ్యి పైన పిండి అనేది ఇది కాకుండా హోల్స్ పడినట్టు చూపిస్తుంది. బక్కలు హోల్స్ పడినట్లు అట్లా బుడగల్లాగా అట్లా హోల్స్ పడుతుంది. అప్పుడు మనము టర్న్ చేసుకోవాలండి. అందుకే సిమ్లో పెట్టేసి మూత పెట్టి చేసుకోవాలండి. మీది ఇలా చేసుకోండి. ఇలా అన్నీ నేను చేసుకున్నానండి. రెడీ అయిపోయిండాయి. ఇలా ఒక 5-6 ప్యాన్ కేకులు చేసుకునేసి నేను పైన హనీతో సర్వ్ చేసిండానండి. హనీ వేసేసిండాను. హనీ వేసుకొని ఇట్లా తింటారండి పిల్లలు. ఇంకా మిల్క్ షేక్ చేసి ఇచ్చిండాను. ఈ విధంగా ఈవినింగ్ అట్లా స్నాక్ లాగా పిల్లలు బాగా తింటారు. ఓకే అండి, లైక్ చేయండి.